రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా? ఆర్డినెన్స్ అనేది న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పైన గవర్నర్ ప్రశ్నలు. అడ్వకేట్ జనరల్తో జిష్ణుదేవ్ వర్మ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికే సవరణ, ఇది చట్టపరంగా ఉన్న హక్కే అన్న అడ్వకేట్ జనరల్. మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్ పైన చర్చిస్తున్న గవర్నర్, త్వరలో నిర్ణయం. ఇప్పుడు ఇది పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించడం అన్నమాట. ఆ సవరణ కోసం అందులో ఉన్న సెక్షన్ ఆర్టికల్ 285A దీన్ని తొలగిస్తూ ఈ ఆర్డినెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. గవర్నర్కి ఆ ఫైల్ని పంపింది, ఆ బిల్లు పంపింది, ఆ ఆర్డినెన్స్ పంపింది. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేయాలి. అప్పుడు ఆ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించబడుతుంది. మరొకవేళ సవరిస్తే ఎవరైనా కోర్టుకు పోతే అసలు ఇది న్యాయపరంగా నిలుస్తుందా అన్న ప్రశ్న గవర్నర్కి వచ్చింది. ఆ ప్రశ్న వచ్చిన వెంటనే అడ్వకేట్ జనరల్ని పిలిపించుకొని ఆయనని న్యాయ సలహా అడుగుతున్నారు. ఇది ఎట్లా కుదురుతుంది? ఇది కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది కదా, 50% దాటొద్దు అని సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఉంది కదా అని అడిగిండట. లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టం, ఇది వర్తిస్తుంది, ఏం కాదు అని చెప్పిండట. మరి గవర్నర్ ఏం చేయబోతున్నారు? అసలు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టరా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ పైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొంతమంది మంగళవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ కు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, సందేహాలను గవర్నర్ లేవనెత్తారు. ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికార పరిధి రాష్ట్ర స్థాయిలో ఉందా, న్యాయపరంగా ఇది నిలుస్తుందా అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అధికారం ఆర్టికల్ 243D6 ప్రకారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. అదేవిధంగా ఆర్టికల్ 243T6 ప్రకారం మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన ఈ అధికారాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఎంపెరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుందని, రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్డినెన్స్ ఉందని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా గవర్నర్కి వివరించినట్టుగా తెలిసింది. అయితే సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు కదా అని గవర్నర్ ప్రశ్నించినట్టుగా సమాచారం. దీనిపై ఏజీ స్పందిస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A మాత్రమే సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావించింది. ఈ ఆర్డినెన్స్లో ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రస్తావన లేదు అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఉటంకిస్తూనే ఆర్టికల్ 285A సెక్షన్ ఉంది కదా అని గవర్నర్ అన్నట్టుగా సమాచారం. అయితే ఆర్డినెన్స్ వచ్చాక మాత్రమే ఎంత శాతం రిజర్వేషన్లు అనేది జీవో ద్వారా ఇస్తారు. అంతవరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్లు కాబోదని ప్రభుత్వ న్యాయ నిపుణులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఆర్డినెన్స్కి ఆ చట్టంలో ఉన్న ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం 2018 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీనికి 50% రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఇది ఒకవేళ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆ సవరణ చేసినా కూడా మళ్ళీ అల్టిమేట్గా ఒక జీవో ద్వారా మాత్రమే రిజర్వేషన్స్ పెంచే కార్యక్రమం ఉంటుంది. సో ఆ జీవోని మాత్రమే కోర్టు రేపు పొద్దున ఎవరైనా క్వశ్చన్ చేస్తే, కోర్టులోకి వెళ్ళి క్వశ్చన్ చేస్తే కోర్టు ఎస్ఆర్ నో చెప్తుంది. కానీ ఆర్డినెన్స్ వరకు మాత్రం కోర్టు ఏమీ ఇన్వాల్వ్ అవ్వదు అని ఆయన సలహా ఇచ్చినట. అయితే ఆర్డినెన్స్ వచ్చాక మాత్రమే ఎంత శాతం రిజర్వేషన్ అనేది జీవో ద్వారా ఇస్తారు. అంతవరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్లు కాబోదని ప్రభుత్వ న్యాయ నిపుణులు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఆర్డినెన్స్ వ్యవహారం పైన గవర్నర్ మరింత మంది న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక దీనిపైన ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ నిర్ణయం కూడా అతి త్వరలోనే ఉండవచ్చని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుద్ది ఏంటి అన్నది. మొత్తానికి ఏదేమైనా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అయితే ఉన్నాయి. ఏది చేసినా ఏం చేసినా 50% మించొద్దు అన్నది ఇది. సరే, ఇప్పుడు వీళ్ళు ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, ఇది పంచాయతీరాజ్ చట్టం, దాంట్లో సవరణ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉన్నది అని చెప్తున్నా మళ్ళీ అల్టిమేట్గా జీవో ఇచ్చి రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేయాలి. మరి ఆ జీవోని రేపు పొద్దున ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే పరిస్థితి ఏంటి? చేయొద్దనే కోరుకుందాం, చేస్తే సిచ్యువేషన్ ఏంటి అన్నది చాలామంది ఎక్స్పర్ట్స్ మాత్రం ఖచ్చితంగా కోర్టు కొట్టేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కొట్టేయొద్దనే కోరుకుందాం, ఈ రిజర్వేషన్స్ రావాలనే కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది.